ఓకే, కుబేరా నుంచి గ్లిమ్స్ వచ్చింది, ఎలా ఉందో చూసేద్దాం. నాకైతే మాత్రం ఎక్సైట్మెంట్ అయితే ఉంది, ఎందుకంటే శేఖర్ కమ్ముల్లా గారు ఇలాంటి జానర్ ఎప్పుడు ట్రై చేయలేదు అన్నట్టు. సో ఈయన ఈసారి ఎలా చేస్తారని చెప్పేసి ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంది. యాజ్ అ హోల్ ఎలా ఉందో చూసేద్దాం ఫస్ట్, తర్వాత మాట్లాడేసుకుందాం. చిన్నదే 52 seconds ఎంతో ఉంది భయ్య. సో యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ కుబేరా టీజర్. ఓకే, అమికోస్ క్రియేషన్స్, అరాబియా. ఓకే 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 కుబేరా టీం నుంచి అయితే మాత్రం చిన్న చిన్న గ్లిమ్స్ వదులుతున్నారు, దాంట్లో పెద్దగా ఏం చెప్పట్లేదు. మనకే స్టోరీని ప్రిడిక్ట్ చేసుకోండి అనే కైండ్ ఆఫ్ గ్లిమ్స్ లో వదులుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు దీంట్లో ధనుష్ ఒక బిచ్చగాడు టైప్ ఒకటి చేస్తున్నాడు, కాకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని గాను. అంటే అవి నాగార్జునయ్య, కాకపోతే జిమ్ సార్బియా, వీళ్ళు ముగ్గురు ధనుష్, రష్మిక అండ్ ఆల్సో నాగార్జున కలిసి ఆ డబ్బుల్ని వీళ్ళు బినామీ టైప్ ఏదో చేస్తున్నారా అని అర్థమైతలేదు నాకైతే మాత్రం. ఇదంతా ముంబైలో జరుగుతుంది, ధారావి ఏదైతే స్లమ్ లో ఉందో అక్కడే జరుగుతుందంట. సో నేను ప్రస్తుతానికి అయితే మాత్రం ఎక్సైట్మెంట్ అవ్వని చెప్పాను కానీ ఓకే అని ఫీలింగ్ ఉంది, పర్లేదు అని ఉంది. మ్యూజిక్ ఓకే బాగుంది, అంటే డిఎస్పీ గారు అని చెప్పేసింది. నాకైతే మాత్రం ఫీలింగ్ ఒకటే ఓకే అనే ఫీలింగ్ ఉంది. చూడాలి ఎట్లా ఉంటుందో, ఐఎమ్ చూస్తా. నాకైతే మాత్రం ఇప్పుడు ఎప్పుడొస్తో తెలియదు ఇంకా. సో మీ థాట్స్ ఏంటి అసలు కుబేరా గ్లిమ్స్ చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేదా, అసలు ఏమై ఉంటుంది అనుకుంటున్నారు స్టోరీ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ సండే లైవ్ కుమ్మేద్దాం, పుష్ప ట్రైలర్ అండ్ ఆల్సో మన టాపిక్స్ కూడా చాలా ఉన్నాయి, అన్నిటి కలిపి ఒకటి లైవ్ పెడతా, కుమ్మేద్దాం, మామూలుగా ఉండదు. సో వచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ ఛానల్కి ఆ ఛానల్కి. ఇది 5,000 దాటేద్దాం, అది 50,000 దాటేస్తాం. సో యా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.